ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో 4వ అభ్యర్థిని పోటీకి పెట్టాలనే టీడీపీ నిర్ణయంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఈ రోజు విజయవాడలో సమావేశం కానున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. లెక్క ప్రకారం తెలుగుదేశం పార్టీకి 3 రాజ్యసభ స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 రాజ్యసభ స్థానం దక్కుతాయి. అయితే వైసీపీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవ్వడంతో ఈక్వేషన్స్ మారిపోయాయి. దీనికి తోడు రాజ్యసభ ఎన్నికల్లోపు మరికొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి చేరే అవకాశం ఉండటంతో టీడీపీ 4వ అభ్యర్థిని కూడా రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ అభ్యర్థుల రెండో లిస్టును ఇవాళ ప్రకటించనుంది బీజేపీ. మొత్తం 17 స్థానాలకు పోటీ చేయాలని భావిస్తున్న కమలం పార్టీ నిన్న 12 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈసారి రాజస్థాన్ నుంచి రాజ్యసభ బరిలో నిలుస్తున్నారు. 1998 నుంచి 3 సార్లు కర్ణాటక నుంచి పెద్దల సభలోకి అడుగుపెట్టిన వెంకయ్య స్థానంలో ఈసారి మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు అవకాశం వచ్చింది. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది. దీంతో ఇవాళ రెండో లిస్టును విడుదల చేయనుంది. మొత్తం 56 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. నేడు తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ ట్యాంకర్స్ ఓనర్స్ సమ్మె చేస్తున్నారు. దీంతో ఎక్కడి ట్యాంకర్స్ అక్కడే నిలిచిపోయాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లపై 14.5% వ్యాట్ విధించడాన్ని ఆయిల్ ట్యాంకర్ల యాజమాన్యాలు చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నాయి. వ్యాట్ భారాన్ని మినహాయించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి కూడా చేశాయి. అయినా సర్కార్ వెనక్కు తగ్గలేదు. దీంతో ఇవాళ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగాయి. హైదరాబాద్ సహా పలు పట్టణాల్లో కొన్ని పెట్రోల్ బంకులు ఇప్పటికే మూతపడ్డాయి. ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఇవాళ హైదరాబాద్ విద్యుత్ సౌధలో ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు రిలీవ్ చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని జేఏసీ తెలిపింది. జేఏసీ నేతలు ఎం అమర్ సింగ్, షేక్ జహరుల్లా, హరికిషన్, ఎన్ బాలకృష్ణ, జి రమేష్ ఆమరణ దీక్షలో పాల్గొంటారని వెల్లడించింది. తిరుపతిలో టీడీపీ మహానాడు ముగిసింది. 3 రోజులు 29 గంటల పాటు సమావేశాలు జరిగాయి. మొత్తం 28 తీర్మానాలను మహానాడు ఆమోదించింది. 146 మంది కార్యకర్తలు, నేతలు ప్రసంగించారు. పార్టీకి 11,55,08,059 రూపాయలు విరాళంగా వచ్చాయి. మహానాడు సందర్భంగా 851 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. 3 రోజుల్లో 3,000 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. తెలుగు రాష్ట్రాల్లో రానున్న 72 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో నిన్న కురిసిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. కర్నూలు, అనంతపురం, కృష్ణా, ప్రకాశం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కృష్ణా, గుంటూరు మినహా అన్ని ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు దాకా ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల ఎంపీడీఓ ఆఫీస్ ప్రహారీ గోడను కూల్చేశారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ స్థలం తనదేనంటూ కరణం మాధవయ్య కోర్టును ఆశ్రయించాడు. కోర్టు అతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది. తీర్పు కాపీలను జిల్లా కలెక్టర్ ఎంపీడీఓకు అందించారు కూడా. అయితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మాధవరావే స్వయంగా జేసీబీని తీసుకొచ్చి ఆఫీస్ ప్రహారీ గోడను కూల్చేశారు. అధికారుల తీరుకు నిరసనగా మహబూబ్ నగర్ పరిగి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు స్థానిక నేతలు. వెంటనే మాధవరావు స్థలాన్ని అతనికి అప్పగించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఫిలిం నగర్ లో పూటుగా మందేసిన ఓ యువకుడు నానా హంగామా చేశాడు. చేతిలో బ్లేడ్ పట్టుకుని జనాలను భయభ్రాంతులకు గురి చేశాడు. అందరూ చూస్తూ ఉండగానే తన శరీరంపై బ్లేడ్తో ఘాట్లు పెట్టుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని చికిత్స చేయించారు.
విశాఖ జిల్లా అనకాపల్లి దగ్గర వివాహితను వెంబడించి కారుతో గుద్ది చంపిన కేసులో ప్రధాన నిందితుడు హేమకుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత అంతా కారు ప్రమాదంలో లావణ్య చనిపోయిందని భావించారు. తర్వాత వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు హేమకుమార్ పరారీలోనే ఉన్నాడు. ఇతని కోసం విస్తృతంగా గాలించిన పోలీసులకు వారం రోజుల తరువాత చిక్కాడు. విశాఖ ఆర్కే బీచ్ లో గల్లంతైన 3 ఏళ్ల చిన్నారి జ్యోత్స్న శవమై తేలింది. ఉడా పార్క్ సమీపంలో జ్యోత్స్న మృతదేహాన్ని గుర్తించారు. నిన్న సాయంత్రం సముద్ర తీరంలో ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా భారీ అల రావడంతో పాప కొట్టుకుపోయింది. చిన్నారిని ప్రాణాలతో కాపాడేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మెరైన్ పోలీసులు లైఫ్ గార్డ్స్ జ్యోత్స్న కోసం తీవ్రంగా గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. తమ కళ్ల ముందే పాప సముద్రంలోకి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు షాక్ తిన్నారు. పాప లేదన్న విషయాన్ని తెలుసుకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఖమ్మం జిల్లాలోని ఏనుగురు మండల కేంద్రంలోని పృథ్వీ ఆసుపత్రిలో వైద్యం వికటించింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. దీంతో బంధువులు ఆసుపత్రి దగ్గర ఆందోళనకు దిగారు. లింగన్నపేటకు చెందిన చెరుకూరి నరసింహారావుకు ఆరోగ్యం బాగాలేదని దగ్గరలో ఉన్న పృథ్వీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు బంధువులు. అయితే అక్కడ డాక్టర్ లేకపోవడంతో ఆర్ఎంపీ డాక్టర్ కాంపౌండర్ నరసింహారావుకు ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత అరగంటకు రోగి అకస్మాత్తుగా మృతి చెందాడు. దీంతో వైద్యుల నిర్లక్ష్యంతోనే నరసింహారావు చనిపోయాడని బంధువులు ఆందోళనకు దిగారు. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని భార్య పిల్లలను రోడ్డు పాలు చేశాడు ఓ ప్రబుద్ధుడు. బతుకు భారమై చావే శరణ్యం అనుకున్న సికింద్రాబాద్ కు చెందిన ఆ ఇల్లాలు ట్యాంక్ బండ్లో దూకి ప్రాణాలు తీసుకుందామనుకుంది. ముగ్గురు పిల్లలను నీళ్లలోకి తోసి తాను సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయి హుస్సేన్ సాగర్ ప్రాంతానికి చేరుకుంది. ఏమాత్రం ఆలస్యం జరిగినా నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయిండేవి. లేక్ పోలీసుల సమయస్ఫూర్తి వారి ప్రాణాలను కాపాడింది. మోడీ 5 దేశాల పర్యటన జూన్ 4న ప్రారంభం కానుంది. ఆఫ్ఘనిస్తాన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికోల్లో ఆయన పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ముందుగా ఆఫ్ఘనిస్తాన్ చేరుకుంటారు మోడీ. భారత్ నిధులు అందిస్తున్న సల్మా డ్యామ్ ను ఆయన ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఖతార్ కు వెళతారు. అక్కడ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఆర్థిక, చమురు రంగాలకు సంబంధించి వివిధ అంశాలపై చర్చిస్తారు. అనంతరం స్విట్జర్లాండ్ వెళ్తారు మోడీ. భారతీయుల బ్లాక్ మనీ అకౌంట్స్, పన్ను చెల్లింపులకు సంబంధించి సమాచార మార్పిడిపై చర్చిస్తారు. జూన్ 7న స్విట్జర్లాండ్ నుంచి అమెరికా చేరుకుంటారు మోడీ. జపాన్ పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ మసాయోషితో సమావేశమయ్యారు. భారత్ లో సౌర విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సాఫ్ట్ బ్యాంక్ ఆసక్తి కనబరుస్తోంది. జైట్లీ 6 రోజుల జపాన్ పర్యటనలో సుమారు 40,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ 5 రోజుల విదేశీ పర్యటన ఇవాళ ప్రారంభం కానుంది. ఆఫ్రికా దేశాలతో అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. మొరాకో, ట్యునీషియా దేశాల్లో ఆయన పర్యటిస్తారు. మాజీ ఐపీఎస్ అధికారి బీజేపీ నేత కిరణ్ బేడి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ప్రమాణం చేశారు. ఆమెతో మద్రాస్ హైకోర్టు జడ్జి పులువాది రమేష్ ప్రమాణం చేయించారు. 2014 జులైలో వీరేంద్ర కటారియా తరువాత ఈ స్థానం ఖాళీగా ఉంది. ఇంతకాలం అండమాన్ లెఫ్టినెంట్ గవర్నర్ అజయ్ కుమార్ సింగ్ పుదుచ్చేరి బాధ్యతలు కూడా అదనంగా నిర్వర్తించారు. పుదుచ్చేరి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కిరణ్ బేడి తెలిపారు. మరోవైపు పుదుచ్చేరిలో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉంది కాంగ్రెస్. ఈ క్రమంలో అక్కడి కాంగ్రెస్ నేత నారాయణ స్వామి ఇవాళ కిరణ్ బేడిని కలిసి సర్కారు ఏర్పాటుపై చర్చించనున్నారు. రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ 12 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. రాజస్థాన్ నుంచి వెంకయ్య నాయుడు, ఓం ప్రకాష్ మాథూర్, హర్షవర్ధన్ సింగ్, రామ్ కుమార్ వర్మ పోటీ చేయనున్నారు. అలాగే కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్, హర్యానా నుంచి చౌదరి వీరేంద్ర సింగ్, ఛత్తీస్గఢ్ నుంచి రామ్ విచార్ నేతం, బీహార్ నుంచి గోపాల్ నారాయణ సింగ్, జార్ఖండ్ నుంచి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, గుజరాత్ నుంచి పురుషోత్తం రూపాలా, మధ్యప్రదేశ్ నుంచి అనిల్ మాధవ్ దవే పోటీ బరిలోకి దూకనున్నారు. 1998 నుంచి బీజేపీ తరపున వరుసగా 3 సార్లు రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకి ఈసారి రాజస్థాన్ నుంచి అవకాశం లభించింది. మరో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేస్తారు.
6 ఆఫ్రికా దేశీయులపై గురువారం జరిగిన దాడులకు సంబంధించి 8 మందిని అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. వీరిలో ఒకరు మైనర్. మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్లో ఆటో డ్రైవర్తో గొడవకు దిగిన కాంగో జాతీయుడు ఆలివర్ ను దారుణంగా కొట్టడంతో అతను మృతి చెందాడు. అనంతరం పలుచోట్ల ఆఫ్రికన్లపై దాడులు జరిగాయి. ఈ పరిణామాలతో జాతి వివక్ష దాడులన్న ప్రచారం కూడా జరిగింది. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ రంగంలోకి దిగారు. హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తో మాట్లాడారు. దీంతో ఢిల్లీ పోలీసులపై మరింత ఒత్తిడి పెరిగింది. ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించిన వివరాలతో కొత్త వెబ్సైట్ ప్రారంభమైంది. మొత్తం 6 భాషలతో దీన్ని రూపొందించారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దీన్ని ప్రారంభించారు. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పటి నుంచి బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో పీఎంఓ వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది. ప్రాంతీయ భాషలకు చెందిన వారికి దగ్గరయ్యేందుకు ప్రధాని చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇది కూడా ఒకటని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పుకొచ్చారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాఖండ్లో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. రాజధాని డెహ్రాడూన్ నగరం మొత్తం అంధకారంలో చిక్కుకుంది. తెగిపడిన విద్యుత్ వైర్లు, చెట్లు, కరెంటు స్తంభాలతో బీభత్సంగా మారింది. ఇక తెహ్రీ జిల్లాలో పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. జిల్లాలోని 1/2 డజన్ గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. కర్ణప్రయాగ వద్ద 60 మంది తెలుగు యాత్రికులు వరదల్లో చిక్కుకుపోయారు. ఋషికేశ్ నుంచి బద్రీనాథ్ వెళుతూ ఉండగా వీరి బస్సు ముందు కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో రహదారి మూసుకుపోయింది. సహాయం కోసం తెలుగు యాత్రికులు ఎదురు చూస్తున్నారు. ఢిల్లీలో ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయాణిస్తున్న విమానాన్ని జైపూర్కు దారి మళ్లించారు. రాజధానిలో వాతావరణం మెరుగయ్యాక మళ్లీ విమానం తిరిగి బయలుదేరుతుంది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం ప్రతికూలంగా మారిపోయింది. హర్యానాలోని ఆటోమొబైల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనంలోని సెకండ్ ఫ్లోర్ లో మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతూ వేగంగా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. సమాచారాన్ని అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి తరలివచ్చి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. బెల్జియం ప్రాంతంలో మొదటి ప్రపంచ యుద్ధం శతవార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫస్ట్ వరల్డ్ వార్ లో జర్మనీ సేనలను నిలువరించి చరిత్ర పుటల్లో నిలిచింది ఈ ప్రాంతం. సాధారణంగా యుద్ధం అనంతరం నివాస స్థలాలను పునర్నిర్మిస్తూ ఉంటారు. కానీ ఈ గ్రామ ప్రజల పోరాట పటిమను, త్యాగాలు గుర్తు చేసేందుకు ఆ గ్రామాన్ని స్మారక కేంద్రంగా మార్చారు. 1916లో జరిగిన యుద్ధంలో 16 సార్లు ఈ గ్రామం జర్మనీ అధీనంలోకి వెళ్లిపోయింది. అందుకే ఇప్పటి వారోత్సవాల్లో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ హోలాండే పాల్గొన్నారు. యూరోపియన్ యూనియన్ ప్రజలు కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు ఇరు దేశాధినేతలు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు ఆయువు పట్టులాంటి మసూల్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇరాక్ సేనలు గట్టిగా పోరాడుతున్నాయి. నగరాన్ని తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో 5,500 మంది సైనికులు పాల్గొంటున్నారు. ఖజీర్ పట్టణ పరిధిలో ఐఎస్ చేతుల్లో బందీగా మారిన గ్రామాలను విడిపిస్తున్నాయి. 6 గంటల ఆపరేషన్ తర్వాత ముఫ్తీ అనే గ్రామాన్ని సైనికులు వశపరుచుకున్నారు. ఫల్లు జాహ్ ప్రాంతంలో జరుగుతున్న దాడితో పాటు మొసూల్లో కొనసాగుతున్న ఆపరేషన్తో ఐసిస్ ఉగ్రమూకలు కకావికలమవుతున్నాయి. పాకిస్తాన్ ఇప్పుడు కేవలం 5 నిమిషాల్లో ఢిల్లీని టార్గెట్ చేయగలదన్నారు పాక్ న్యూక్లియర్ ప్రోగ్రాం పితామహుడు డాక్టర్ అబ్దుల్ ఖాదిర్ ఖాన్. న్యూక్లియర్ పరీక్షలు మొదలుపెట్టి 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1984లోనే మొదలు కావాల్సిన న్యూక్లియర్ పరీక్షలు అప్పటి ప్రెసిడెంట్ జనరల్ జియా ఉల్ హక్ కారణంగా 1998 వరకు ఆగాల్సి వచ్చిందని చెప్పారు. రావల్పిండిలోని కహూతా న్యూక్లియర్ పరీక్షల కేంద్రం నుంచి ఢిల్లీని 5 నిమిషాల్లో టార్గెట్ చేయగలమని ధీమా వ్యక్తం చేశారు ఆయన. 2004 నుంచి పాక్ న్యూక్లియర్ పరీక్షల్లో భాగస్వామిగా ఉన్న ఖాన్ కు అంతకుముందు జీవితకాలం హౌస్ అరెస్ట్ శిక్షను విధించారు. 2009లో ఇస్లామాబాద్ కోర్టు ఖాన్ ను స్వతంత్ర పౌరుడిగా ప్రకటించింది. భారీ భూకంపం కుదిపేసిన తర్వాత ఈక్వెడార్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. 2 నెలలు కావస్తున్నా ఇంకా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. నిర్మాణాలు కట్టేందుకు రెడ్ క్రాస్ సొసైటీ సహాయం చేయడానికి ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రాసెంట్ సొసైటీస్ ప్రెసిడెంట్ తడా తెరుకొని ఆ దేశంలో పర్యటించారు. అక్కడ కూలిపోయిన భవనాలు తిరిగి నిర్మించేందుకు అన్ని రకాల సహాయం చేస్తామని ఆయన ప్రకటించారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోని వృద్ధాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 5 అంతస్తుల భవనం టాప్ ఫ్లోర్ నుంచి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అందరూ వృద్ధులే కావడంతో త్వరగా పరుగులెత్తలేకపోయారు. 17 మంది మంటల్లో సజీవ దహనమైపోయారు. 5 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. 2 గదుల్లో వృద్ధాశ్రమాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఇందులో 35 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించారు. రెస్క్యూ టీం వెంటనే అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పివేసి పెద్దవాళ్లను సురక్షిత ప్రాంతానికి తరలించింది. కాలిన గాయాలైన 5 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ప్రత్యేక కమిషన్ వేసినట్లుగా ప్రధాని వోలోడిమిర్ గ్రోస్మాన్ తెలిపారు. పురాతన బిల్డింగ్ కావడంతో అక్కడ తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫ్రాన్స్ లోరెంట్ పోర్ట్ నుంచి చిన్న స్థాయి పడవ తారా బయలుదేరింది. దీన్ని పసిఫిక్ మహాసముద్రంలో సహజంగా ఏర్పడిన పగడపు దిబ్బలను రక్షించేందుకు వాడతారు. వాతావరణ మార్పులతో మనుషుల తాకిడితో అవి డేంజర్ జోన్ కు చేరుకున్నాయి. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. దీనికి భద్రత కల్పించాలని లోరెంట్ పోర్టు భావించింది. దీంతో తారా పడవను తయారు చేసి అక్కడ భద్రత కల్పించేందుకు వాడాలని నిర్ణయించారు. ఇలా నిర్ణయించిన కొన్ని నెలల తరువాత తారా షిప్ ను తయారు చేసి పగడపు దిబ్బలకు పంపించారు. చైనాలో పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండే టైంజన్ ప్రాంతంలో ఒక వాటర్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేసి నీటి శుద్ధి చేస్తోంది. పారిశ్రామికంగా శరవేగంగా ఎదుగుతున్న చైనా వ్యర్థాలపైన అంతే శ్రద్ధ పెడుతోంది. కెమికల్ ప్రొడ్యూసర్స్, సైనైడ్స్ వాతావరణంలో కలిసిపోయి కాలుష్యం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. హానికారక రసాయనాలన్నింటినీ శుద్ధి చేసే అద్భుతమైన పద్ధతిని ప్లాంట్ లో ఉపయోగిస్తున్నారు. అమెరికా మందుబాబులు తెగ తాగేస్తున్నారు. 100లు కాదు, 1000 కాదు, లక్షల బీర్లు ఊదేస్తున్నారు. అక్కడ ఎక్సైజ్ శాఖ కూడా ఊహించినంత రేంజ్ లో అమ్మకాలు జరుగుతున్నాయి. 2 ఏళ్లలో ఊహించని విధంగా అమ్మకాలు జోరందుకున్నాయి. బడ్వైజర్ బీర్ బ్రాండ్ అమెరికాగా పేరు మార్చుకున్న తరువాత అనూహ్యంగా అమ్మకాలు పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా ఇదే డ్రింక్ ను తాగేస్తున్నారు. కంపెనీ భారీ లాభాలు ఆర్జిస్తోంది. హాంకాంగ్ లో బ్రిటిష్ బార్ బంకర్ ఆకట్టుకుంటోంది. ప్రపంచం నలుమూలల్లో దొరికే అరుదైన ఖరీదైన వైన్ ను దాచుకోవాలన్న కోరిక ఉన్న వాళ్లకు ఇక్కడ ఏర్పాటు చేసిన బార్ బంకర్ ఆహ్వానం పలుకుతోంది. కేవలం నెలకు $450 ఇచ్చి ఇక్కడ వైన్ ను దాచుకోవచ్చు. ఇంట్లో కలెక్షన్ ను పెట్టుకోలేని మిలియనీర్స్ ఇక్కడ మద్యాన్ని దాచుకుంటున్నారు. ఈ బార్ బంకర్ లో అత్యాధునిక సౌకర్యాలున్నాయి. మంచి కండిషన్ లో వైన్ ను నిల్వ చేస్తారు. ఇక్కడ 1930లో వైన్ కూడా దాచుకున్న వాళ్లున్నారు. ఎవరైనా డబ్బు కట్టకపోతే ఆ వైన్ ను ఇక్కడి బార్ లో కస్టమర్లకు సర్వ్ చేస్తారు. ఉక్రెయిన్ కోపచివ్ నగరంలో విచిత్రమైన పోటీలు జరుగుతున్నాయి. 20 నుంచి 30 కేజీల బరువున్న ఇనుప దుస్తులు ధరించిన టీం మరో టీంతో పోటీకి దిగుతోంది. ఇరుపక్షాలు హోరాహోరీగా మారణాయుధాలతో పోరాడతారు. కింద పడిపోయిన వాళ్లు ఓడిపోయినట్లుగా ప్రకటిస్తారు. ఈ పోటీలు రాజుల కాలంలో జరిగే యుద్ధాలను తలపిస్తున్నాయి. ఐపీఎల్ 9వ సీజన్ ఛాంపియన్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ను 8 పరుగుల తేడాతో ఓడించింది వార్నర్ సేన. 208 పరుగుల టార్గెట్ చేజింగ్ లో 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 200 పరుగులే చేసింది. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ పోరాటం ఆర్సీబీని గెలిపించలేకపోయింది. ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయ్యాక ఆర్సీబీ టీం ట్రాక్ తప్పింది. డివిలియర్స్, వాట్సన్, రాహుల్, బిన్నీ లాంటి స్టార్ లైనప్ అంతా ఫైనల్లో ఫెయిల్ అయింది. భారీ స్కోర్ ఒత్తిడికి చిత్తైపోయిన ఆర్సీబీ రన్నరప్ హోదాతో సరిపెట్టుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవడంతో హైదరాబాద్ నగరంలో సంబరాలు అంబరాన్నంటాయి. ట్యాంక్ బండ్పై సన్ రైజర్స్ ఫ్లాగ్స్ పట్టుకుని డాన్సులు చేశారు యూత్. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు.